డెవలప్ కావాలి. డెవలప్ కాకపోతే రాష్ట్రం ఇదే కాదు. భూస్వామికరణ చేయడానికి వస్తామన్నారు, రాజధాని భూములు వేయడానికి సిద్ధం ఉన్నారు. కాకపోతే ఎప్పుడో 2014లో మేము అక్కడ భూస్వామికరణ చేసినప్పుడు ఈ విధానాలు పాటించాము. ఇవాళ 26లో కూడా ఇదే విధానాలు పాటిస్తామంటే అప్పుడుకిప్పుడుకి వ్యత్యాసాలు చూడాలి. అప్పుడు భూమి వాల్యూ ఎంత ఉందో, అప్పుడు కుటుంబ ఖర్చులు కానీ ఏదైనా కానీ ఎంత పెరిగినాయి. మేము దాని మీద దృష్టిలో పెట్టుకొని గతంలోలా కాకుండా మాకు గజాల విషయంలో కానివ్వండి, కౌలు విషయంలో కానీ, లేదా రుణమాఫీ కానీ, ఇక్కడ పేదలు అప్పుడెప్పుడు 5,000 ఇస్తున్నారు, ఇక్కడ భూములు కోల్పోతారు. వాళ్ళకేంది ఉపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు కూడా కూలి పెంచాలంటున్నాం. ఉపాధి 5,000 కాదు, వాళ్ళకి 10,000 ఇవ్వండి నెలకి. వీటన్నిటి విషయం మీద ప్రభుత్వం అనేది ముందుగానే గ్రామ సభ జరిపి రైతుల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం కూడా ఒక విధానం, ఇదిగో మేము ఇలా చేస్తాము అని చెబితే అప్పుడు రైతులు అనేవాళ్ళు వస్తారు ముందుకి. గ్రామ సభలు జరపలేదండి. లేదు, గ్రామ సభ అనేది మా గ్రామంలో జరగలేదు. నేను చెప్పా కదా, అతను ఏంటంటే గ్రామం ఏదో వచ్చారు ఊరక గ్రామంలో వాళ్ళని అడిగారు ఊరక ఏందని అన్నాము. అయ్యా ఇవాళ గ్రామ సభ కాదు ఇది, ఓ రోజు అధికారులు అందరూ తీసుకొని వస్తాం గ్రామ సభ, ఆ రోజు మీకు క్లారిటీ ఇస్తామన్నారు. గ్రామ సభ జరపలేదు. గ్రామం మొత్తం భూ రీసర్వే చేశారు. రీసర్వేలో కొన్నిసార్లు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ రీసర్వేకి పెట్టుకున్నారు, అవి ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పుడు వచ్చారు, మరి ఎవరి పొలం ఏంది, ఏ కథ, ఏది తీసుకుంటారు అదే నీకు అసలు స్పష్టం లేదు. ప్రభుత్వం ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎప్పుడో 2014లో తీసుకున్నాము, అక్కడ వాళ్ళకి ఏ పాలసీ ఇచ్చాము అదే పాలసీ అంటే 14 రోజులాగా ఉందా? అప్పుడు 2026 అప్పుడుకిప్పుడుకి ఎన్ని ఖర్చులు పెరిగినాయండి? ఇప్పుడు 2014 ప్యాకేజ్ అన్నారు, ఇప్పుడు 2026 అప్పుడుకిప్పుడుకి ఎంత పెరిగినాయండి ఖర్చులు? ఆ ప్యాకేజీ అంటే ఎట కుదిరింది? అప్పుడు మా భూమి ఎంత? ప్రభుత్వమే మా భూమి అప్పుడు 10 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ, ఇవాళ 30 లక్షలు. ప్రభుత్వమే మీ భూ వాల్యూ పెరిగిందని రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచింది. మరి అప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇచ్చేట 1250. కాలానికి తగ్గట్టు మారాలి కదా. మేము 1500 గజాలు అంటున్నామండి. ఒక ఎకరానికి వచ్చి 1500 గజాలు, నిరుపేదలకు వచ్చి నెలకు 10,000.